రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని రామంజపూర్ నుండి వేరుపడిన బోటిగూడ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన సందర్భంగా నూతన పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు పట్టుపట్టి బోటిగూడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి అభినందనలు తెలిపారు. అందరూ ఐక్యతతో ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గం ఎన్నుకోవాలని, చిన్న గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. బోటిగూడ గ్రామ ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నో ఏళ్ల బాధలు తీరాయని, పింఛన్ డబ్బులకు, రేషన్ బియ్యానికి రామంజపూర్ వెళ్లే వ్యవస్థలు తప్పాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్ రవిగౌడ్, వైస్ చైర్మన్ ప్రభుసాగర్, మాజీ జడ్పీటీసీ తన్విరాజ్, ఎంపీడీఓ మున్ని, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత తీసుకోవాలి. మీ అమ్మడి నేను ఉంటాను ఎప్పుడు కూడా. ఇదొకటి ఉంది. ఇంకా రాయనగూడ మొత్తం మనది ఇంకొక 250 ఊర్లు ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ అయ్యేది అన్న. మన రాయనగూడ ఒకటి ఉంటుంది. అది కూడా చిన్న ఊరే. కొంతమంది వద్దంటారు లీడర్, మాది ఇన్ని ఉన్నారు లీడర్, వద్దంటారు కొంతమంది ఆమె. కానీ ఇటీవల దాన్ని కూడా గ్రామ పంచాయతీ చేస్తాం. కానీ ఎందుకంటే అందరూ ప్రజలు కాదు, అందరూ ఒక ఆశ ఉంటుంది, లీడర్ కావాలని ఒక ఆశ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మంచి అవకాశం. మీరు ఏదేమైనా కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నిర్ణయం తీసుకొని ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ అలా చేయడం చాలా సంతోషం. ఇలా తండాలు కూడా చూసినాం. గతంలో మస్తు డెవలప్ చేసుకున్నాం. నేను 4 మాటలు ఎమ్మెల్యేనా మీ అందరి సహకారంతో మన కాన్స్టిట్యూన్సీ మంచి డెవలప్ చేసుకున్నాం. డెవలప్ చేసుకోవాలనేది పార్టీలు వస్తుంటాయి పోతుంటే పార్టీలు యువకులు చేసేటోళ్ళు కావాలి. నాయకుడు ఎవరైనా ఇలా మన సర్పంచ్ ఎందుకు గెలిపిస్తాం? మన ఊరు డెవలప్ కావాలని గెలిపిస్తాం. పార్టీలను చూడమప్పుడు అరే మావాడు మా సర్పంచ్ అని గెలిపిస్తాం. ఎమ్మెల్యే కూడా గెలిపిస్తాం. రేపు మనవాడు ఎమ్మెల్యే ఉంటే మనం ఏ విధంగా చేయగలుగుతాం? ఎమ్మెల్యే గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీలు వస్తుంటే పోతాయని కూడా ఆలోచిస్తాం. అందుకని మనం మంచి డెవలప్ ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. 4 మాటలంటే మన కాన్స్టిట్యూన్సీ గెలవడం పిల్లాట కాదు. ఒక్కసారి గెలవడం కింద మీద పడుతుంది. కానీ 4 సార్లు కూడా మహిళా లోట్లే ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు అలాగంతా మేము అక్క చెల్లెని పిలుస్తాం, ఎంతో మర్యాదతో ఉంటాం. మా జడ్పీటీ తన్విరాజు కూడా తెలిసిన 5 సంవత్సరాలు మంచి ప్రపంచం మంచి చేసుకున్నాం. అక్కడ చైర్మన్ ఎందుకంటే ప్రజలలో ఉన్నప్పుడు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. మీకు కూడా ఏ సహకారం ఉన్నా సగం రాత్రి వచ్చి నేను మీ ఎమ్మెల్యేగా ఎప్పుడు ఏ పని చెప్పి నేను చేసే బాధ్యత తీసుకుని, డెవలప్మెంట్ కూడా పెద్ద డెవలప్మెంట్ ఉంటుంది. చిన్న ఊరు చేసుకునే బాధ్యత ఉంటుంది. మీకు 60 లక్షలు ఇప్పుడు వచ్చి 20 లక్షలు 60 లక్షలు వచ్చిన రోడ్లే కథం అయిపోతుంది. రేపు నా ఫండ్స్ వచ్చినా ప్రతి విలేజ్ 3 సంవత్సరాలు మీరు ఒక చేపించుకునే లీడర్ కావాలి. ఎవరైనా ఒక లీడర్ రావాలి. అయ్యా నా ఊళ్ళకి ఈ పని ఉన్నది, సెక్రటరీ గారు చెప్తే అది చెప్తే నేను చేస్తాను. మీ ఊళ్ళో నా ఎలక్షన్ కన్నా పని ఉందనంటే మీరే పని చేయించుకోకపోతే పని చేయించుకునే బాధ్యత మీరు తీసుకోవాలి.